సో మరి సంక్రాంతి స్పెషల్ ఏ రెసిపీ చేయబోతున్నావు? గుమ్మడికాయ పొంగల్. ఏం చేయాలి ఫస్ట్? ఒక ప్యాన్ కావాలి, వాటర్ పోసుకుందాము. ఓకే ఓకే, నీళ్ళు వేడి అవుతుండగా మనము దీంట్లో కొంచెం బెల్లం వేసుకుందాము. ఒక కప్పు పంచదార వేద్దాము. ఓకే, సో బెల్లం కరిగేదాకా కొంచెం మిక్స్ చేసుకుందాము. ఓకే, సో అది కరగాలంటే కొంచెం టైం పడుతుంది. ఎస్, చక్కగా కరిగే వరకు నువ్వు ఈ లోపల ఒక మంచి సంక్రాంతి సాంగ్ పాడేసే మాకు. సరే. సంక్రాంతి వచ్చిందే తొమ్మిద, తరదాళ్ళు తెచ్చిందే తొమ్మిద, కొత్త ధాన్యాలతో కోడి పందాలతో ఊరే పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. సూపర్ రా, అసలు నువ్వు అలా పాడుతుంటే అరే మనం కూడా పాడితే బాగుండు అని చెప్పి అలా కలిసిపోయాను నీతో. సూపర్, సచ్ అ స్వీట్ వాయిస్ యూ హ్యావ్. నిజంగా పూణేలో ఏం తినేదానివో నాకు తెలీదు, స్వీట్స్ తిని ఉంటుంది ఎక్కువ. ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. ఐఎమ్ అ హాట్ పర్సన్, యూనో. నేను స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటా. ఐ నో నువ్వు తెలుస్తూనే ఉన్నావు యూఆర్ వెరీ హాట్ పర్సన్ అని. నీకన్నా కాదు స్వీటీ, వద్దు. ఓకే, కానీ సూపర్గా పాడావు, వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. సో సంక్రాంతి ఇంత మంచిగా స్టార్ట్ అయింది కాబట్టి మరి లేట్ చేయకుండా మిగతా ఎపిసోడ్ని కూడా ఇట్లా కంటిన్యూ చేసేద్దాం. ఓకే, బెల్లం కరిగినట్టుంది, మరి పక్కన పెట్టేద్దామా? ఎస్, ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎందుకు దీన్నే పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు ఇంకొక కడాయి తీసుకుందాము. కొంచెం నెయ్యి వేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటాం అన్నమాట. ఓకే, ఫస్ట్ కొబ్బరి ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్. సో ఇవి ఫ్రై అయిపోయినాయి కదా. ఎస్, పక్కకు పెట్టుకుందాము. ఓకే, ఇది బౌల్లోకి తీసేసుకుందాము. ఓకే, కొన్ని డ్రై ఫ్రూట్స్ దాంట్లోనే ఉంచుదాము. ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తురిమిన గుమ్మడికాయ వేసుకుందాము. అంటే నేను గుమ్మడికాయ పులుసు తిన్నా కానీ గుమ్మడికాయని ఇలా ఎప్పుడు తినలేదు. చాలా మందికి గుమ్మడికాయ నచ్చదు. మా స్కూల్లో కూడా ఫ్రెండ్స్ గుమ్మడికాయ కూర కానీ ఏమైనా తెస్తే నాకు ఇచ్చేసేవాళ్ళు. సో గుమ్మడికాయ ఫ్రై అయిపోయింది కదా, మరి తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనము వేయించి అన్నంతో ఉడికించుకున్న పెసరపప్పు వేద్దాము. అన్నం అండ్ పెసరపప్పు. ఎస్, ఓకే, సో మిక్స్ చేస్తావు కదా. ఇప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకొని ఆ పాకము దీంట్లో వేయాలన్నమాట. ఇప్పుడు దీంట్లో మనము మిల్క్ వేద్దాము. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇలా ఎంతసేపు? 10 minutes. సో ఇది కుక్ అవడానికి ఎలా అయినా ఒక 10 minutes టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నువ్వు నేషనల్ స్టేజ్ మీద పాడిన పాట మా కోసం ఒకసారి పాడిస్తావా? ముజరా మానాचा माझा, मुजरा मानाचा माझा, मुजरा मानाचा शाहिराला, महाराष्ट्र भूच्या चरणाला, महाराष्ट्र भूच्या चरणाला. బా, అసలు నీ వాయిస్ తెలుగులో కన్నా ఈ లాంగ్వేజ్ ఇంకా బాగుంది. చిన్నప్పటి నుంచి అక్కడే కదా, అందుకే. అంటే ఇంకా అదొక ఎక్సైట్మెంట్ కదా, వాట్ ఈస్ షీ సింగింగ్ అని. సో ఇంకా అద్భుతంగా ఉంది అసలు, సూపర్ రా. ఇందుకే ఇచ్చారండి నేషనల్ అవార్డు. ఇంత అద్భుతంగా పాడితే ఎందుకు ఇయ్యారు నేషనల్ అవార్డు? మా సెట్లో ఏం లేదు నీకు అవార్డు ఇవ్వడానికి. నీ ప్రేమ చాలు నాకు. అబ్బా, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. సో నాకు తెలిసి కుక్ అయిపోయి ఉంటుంది కదా, చూసేద్దామా? చూద్దాం. ఎస్ స్వీటీ, అయిపోయింది. దీంట్లో మనము కొంచెం 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుందాము. ఇంతకుముందు ఫ్రై చేసుకున్నాం కదా. ఓకే, ఒకసారి మిక్స్ చేసేసాయి.
మరి రెడీ అయిపోయింది కాబట్టి సర్వింగ్ బౌల్ తెచ్చేస్తా. ఎస్, సో లెట్స్ సర్వ్. మనం గార్నిషింగ్ చేయాలి కదా. ఓ, ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న పప్పులు గార్నిష్ చేద్దాం.